దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలాగే ప్రియులారా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రియులారా మన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. మొదటి పేతురు 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే 8వ వచనములో ఇలాగ రాయబడింది, మీరు ఆయనను చూడకపోనను ఆయనను ప్రేమించుచున్నారు. ఇక్కడ ప్రియులారా యేసుక్రీస్తు ప్రేమ గ్రహించిన ప్రియులారా మనం ప్రభువును ప్రేమిస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన కూడా ప్రభుతో మాట్లాడడం, అది కూడా ఒక ప్రేమలో ఒక పార్ట్ అనమాట. మాట్లాడుకోవడం, యేసే మాటలు వినడం, ఇలాగ ఆరాధన చేసుకోవడం, స్తుతించుకోవడం అంతా కూడా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం చదవడం కూడా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రేమ గ్రహించిన తర్వాత మనం అది పూజిస్తున్నాం అనమాట పరిశుద్ధాత్మ వలన. కాబట్టి యు లవ్ హిమ్ ఈవెన్ దో యూ హ్యావ్ నెవర్ సీన్ హిమ్. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులార చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మహర్షను పొందుచు చెప్పన శక్యమును మహిమయుక్తమునై ఉన్న సంతోషము గలవారే ఆనందించున్నారు. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును మనం ప్రేమిస్తున్నాం అనమాట. హల్లెలూయా. ప్రభువును ప్రేమించడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించాం. ఆ సువార్త, ప్రేమ సువార్త గురించి, వాక్యాలు గురించి పరిశుద్ధాత్మ వలన మనం కూడా ప్రేమించే బిడ్డలు ఉండాలని ప్రియులారా ప్రభు కోరుతుంది. ప్రేమించే వారు ఉండాలి. ప్రేమించే పరిశుద్ధాత్మదేవుడు లోతైన ప్రేమ అనుభవంలో, లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రభు ప్రేమ గురించి, ప్రభువును ప్రేమిస్తున్న కొలది విశ్వాసంతో దేవుని ఆధారపడి మనం ప్రేమించిన కొలది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యు టెస్ట్ హిమ్ అండ్ యు రిజాయిస్ విత్ ఏ గ్లోరియస్ ఇన్ఎక్స్ప్రెసిబుల్ జోయ్. గొప్ప ఆనందం, గొప్ప సంతోషం మనకు వస్తాయన్నమాట. విశ్వాసంతో దేవుని ఎవరైతే దేవుని ప్రేమ గ్రహించుకొని దేవుని ప్రేమిస్తున్నారో వారికి ప్రియులరా గొప్ప సంతోషంతో నింపబడతాయి అనమాట. యేసుక్రీస్తును ప్రేమిస్తున్న ఆత్మ నుండి ఆనంద నదులు ప్రవహించినాక, యేసుక్రీస్తును ప్రేమించిన కొలది మన ఆత్మ నుండి దేవుని ప్రేమ ప్రవహిస్తుంది. దానితో పాటు ఆనందం కూడా ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఆనందం కూడా ప్రియులరా ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందిన దేవుని కొరకు నిలబడుతున్న మీ బ్రతుకుతున్న మీ జీవితంలో కొన్ని శోధనలు ఉండవచ్చు, కొన్ని సమస్యలు ఉండవచ్చు. అంటే బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది, అది ప్రియులారా మనం చూసినట్లయితే కొద్దిసేపు మాత్రం అనమాట. యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందిన క్రీస్తు కొరకు నిలబడుతున్న మీ జీవితంలో ఉన్న కొన్ని శ్రమ అనుభవంలో మీరు వెళుతున్నారేమో, అది కొద్దిసేపు మాత్రమే. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రియులారా మనం చూసినట్లయితే సో బి ట్రూలీ గ్లాడ్ దేర్ ఇస్ వండర్ఫుల్ జోయ్ ఎహెడ్. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ముందుకు వెళుతున్న కొలది ఇంకా ఆనందం ఇంకా ఎగ్గిరిస్తే ఎక్కువ అవుతాయి అనమాట. ఆనందం ఎక్కువ అవుతుంది. అయినా కానీ ఇప్పుడు కూడా మనకు ఆనందం ఉంది అనమాట. పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు కూడా మనకు ఆనందం ఉంది. క్రీస్తు కొరకు నిలబడుతున్న ప్రియులారా ఇప్పుడు కూడా మనకు ఈ బ్రతుకులో ఆనందం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. సంతోషం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రభువున యేసుక్రీస్తులో ఆధారపడి ప్రభువును ప్రేమించుకొని ముందుకు వెళుతున్న ప్రియులారా మీకు ఆనందం ఇంకా ఇంక్రీస్ అవుతాయి అనమాట. గొప్ప ఆనందంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాను అనమాట. ఆల్రెడీ ఆనందం మీరు అనుభవిస్తున్నాము, ఆనందంలో ఎదుగుతున్నాము. నిత్య ఆనందం అనుభవంలోనికి దేవుడు నడిపించినాక, కాబట్టి ఆనందం లేదంటే సంతోషం ఆల్రెడీ దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తున్నాం అనమాట. ఎందుకంటే దేవుని రాజ్యం అంటే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని రాజ్యం నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందరి ఆనందం. కాబట్టి ఆనందం స్టార్ట్ అయింది ఇప్పుడు క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చినప్పటి నుండి మన ఆత్మలో, మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే సువార్త ద్వారా, ప్రేమ సువార్త ద్వారా మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు నాటబడిన ఆ రోజు నుండి పరలోక ఆనందం మన ఆత్మలో, మన హృదయంలో ప్రారంభించబడ్డామన్నమాట. ఇప్పుడు అది రోజు యేసు మళ్ళీ ఇంక్రీస్ అవునాక, దేవుని ప్రేమ ఇంక్రీస్ అవునాక దేవుని చిత్తమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రత్యేకంగా మీతో నాతో సువార్త చెప్పిన వారిని బట్టి మనం స్తుతించుకోవాలి, వారి కొరకు ప్రత్యేకం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు సువార్త, ప్రేమ సువార్త చెప్పిన కాబట్టి ఈ గొప్ప నిత్య జీవన రక్షణ, ఈ ఆనందం, రక్షణ ఆనందం లోనికి దేవుడు మనల్ని ప్రియులారా తీసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పటి కాలంలో విశ్వాసం కొరకు యేసుక్రీస్తులో ఆధారపడి
విశ్వాసం కొరకు మీరు నిలబడుతున్నారు కాబట్టి మీ యొక్క విశ్వాసం నిజమైన విశ్వాసం, లేదంటే యువర్ ఫెయిత్ ఇస్ జెన్యున్, అంటే ది ట్రూ అన్నమాట. ట్రూ నిజమైన విశ్వాసం కాబట్టి మీరు కొన్ని నిందలు కానీ అపమానాలు కానీ కొన్ని శ్రమలు అనుభవిస్తున్నామన్నమాట. ఎందుకంటే మీరు విశ్వాసం కొరకు నిజంగా నిలబడతారు. కాబట్టి ప్రియులారా, మన ఒక విశ్వాసం గురించి బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే, బంగారం ప్రియులారా మనం చూసినట్లయితే అగ్ని ద్వారా ప్రియులారా దాన్ని శుద్ధి చేసినట్టు దానికంటే గొప్పదన్నమాట మన విశ్వాసం. కాబట్టి కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు మీరు క్రీస్తు నిమిత్తం అనుభవిస్తున్నారేమో. కాబట్టి ప్రియులారా, కాబట్టి బైబిల్ గ్రంథం ఇలాగే నేర్పిస్తుంది, దిస్ ట్రయల్స్ విల్ షో దట్ యువర్ ఫెయిత్ ఇస్ జెన్యున్. ఇట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ as fire tests and purifies gold. Through your faith is far more precious than mere gold. అంటే ఒక గోల్డ్ లేదంటే బంగారం అగ్ని ద్వారా ఎలాగే శుద్ధి చేస్తాడు, దానికంటే శ్రేష్టమైనదని మన విశ్వాసం. మీరు క్రీస్తు కొరకు నిలబడుతున్నారు కదా, విశ్వాసం చాలా గొప్పది. ఇప్పుడు కొన్ని శ్రమల్లో మీరు వెళుతున్నారేమో, అగ్ని ఎలాంటి శోధనలు. కాబట్టి ప్రియులరా, ఎందుకంటే మీరు నిజంగా ప్రభువుని నమ్ముతున్నామన్నమాట. నిజంగా మీరు ప్రభువుని ప్రేమిస్తాను, ప్రభు ప్రేమ మీరు నిజంగా గ్రహించామన్నమాట. అందుకొరకే ప్రియులరా మీరు గట్టిగా పరిశుద్ధాత్మ సహాయం అనే వాక్యాన్ని బట్టి క్రీస్తు కొరకు గట్టిగా నిలబడతారు. కాబట్టి ప్రియులరా, క్రీస్తు కొరకు గట్టిగా నిలబడుతున్న ప్రియులరా, మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ముందు గొప్ప సంతోషం ప్రియులరా, గొప్ప సంతోషం మీ కొరకు ఉంది అనమాట. ఇప్పుడు మీకు సంతోషం ఉంది ప్రభు రాకడలో, యేసుక్రీస్తు రాకడలో. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తు నిమిత్తం శ్రమ పొందుతున్న మీరు దేవుడు గొప్ప మహిమ దేవుడు అనుగ్రహిస్తాడు. గ్లోరీ, ఇటర్నల్ గ్లోరీ, నిత్యమైన మహిమతో దేవుడు నింపుతాడనమాట. ఇప్పుడు ఆల్రెడీ మహిమ దేవుడు అనుగ్రహించాం, మహిమలో మనం ఎదుగుతున్నాము. ఇప్పుడు గొప్ప మహిమ దేవుడు అనుగ్రహిస్తాడనమాట. గొప్ప మహిమ, ఇటర్నల్ గ్లోరీ. కాబట్టి ఇటర్నల్ గ్లోరీ లేదా నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, ఇలాంటి మాటలు కొందరు వినడం ఇష్టం లేదేమో, కొందరికి అది ఇష్టం ఉందేమో, కొందరికి ఇష్టం లేదేమో. ఎందుకంటే ఇష్టం లేని వారు ప్రియులరా మనం చూస్తున్నట్టే వారు ఈ భూమిలో ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలని కొన్ని ప్లాన్తో, కొన్ని ఆశతో వారు ఉన్నారేమో. కాబట్టి నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, ఇలాంటి పదాలు విన్నప్పుడు కొందరు నచ్చడం లేదేమో. కానీ బైబిల్ ప్రియులరా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మనం మోసపోవద్దు. స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, భూమిలో ఉన్న బ్రతుకు ప్రియులరా కొద్ది కాలం మాత్రమే. మనం ఎంత ఆశించినా కానీ కొద్ది కాలం అంటే 70 సంవత్సరం కావచ్చు, లేదంటే 80 కావచ్చు, లేదంటే 120 కావచ్చు, లేదంటే ప్రభు రాకడు. కాబట్టి అంతే. కాబట్టి ఈ భూమిలో ఉన్న బ్రతుకు ప్రియులారా మనం అర్థం చేసుకుని టెంపరీ మాత్రమే, పర్మనెంట్ కాదు అని పరిశుద్ధ గ్రంథం చాలా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు పర్మనెంట్ నివాసం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పాపం లేనిది, సాతాన్ లేని, అదనమాట దేవుడు కోరుతున్న నిజమైన, అంటే మహిమా శరీరం కలిగిన అదనమాట, మహిమతో నింపబడిన ఇదనమాట. అప్పుడు ఏమవుతుంది, మీ శరీరంలో నొప్పి రాదు, మీకు ఏ రోగాలు రాదనమాట. అది యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. యేసుక్రీస్తు ప్రియులను కోరుతున్నది మహిమా శరీరం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మహిమ దేవుడు అనుగ్రహించాను, మహిమలో మనం ఎదుగుతున్నాము. ఇంకా నిత్యమైన మహిమ అంటే మన న్యూ బాడీ, న్యూ బాడీ అంటే మహిమతో నింపబడిన, టోటల్ గా నింపబడిన శరీరం కూడా జీవం గల దేవుడు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మనకు మేలైనది మేలే, మనకు తర్వాత ఏ రోగం రాదనమాట. ఇప్పుడు మీరు చాలా మంది మనం చూస్తున్నట్టే చాలా ఇబ్బంది పడుతుందాము. నేను కూడా అప్పుడప్పుడు సమ్ జోయిన్స్ పెయిన్స్ కానీ సమ్ ప్రాబ్లం అయినా కానీ భూమిలో మనం ఉన్నప్పుడు కూడా మనకు స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థత ఉందని. కాబట్టి భూమిలో బ్రతుకుతున్నప్పుడు కూడా మీకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, ఆత్మదేవుడు బలపరుస్తాడు, ప్రాణాన్ని బలపరుస్తాడు, శరీరం కూడా భూమిలో బ్రతనంతకాలం యేసు నామములో దేవుడు బలపరిచినాడు, తప్పకుండా బలపరుస్తాడు. దేవుని ఆధారపడుతున్న మనకు ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి ప్రియుల ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు. అనగాని దేవుని యొక్క హృదయంలో ప్రియుల, దేవుని యొక్క మనసులో ఉన్నది మహిమతో నింపబడిన వారుగా మనం ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాం అనమాట. ఆత్మ, ప్రాణం, శరీరం అంతా కూడా అందుకొరకే ప్రియులరా కాబట్టి మనం ప్రియులరా మనం గొప్ప ఆనందం మన కొరకు ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు శ్రమలో మీరు వెళుతున్నారు, బంగారం అగ్ని ద్వారా ప్రియులరా అగ్నిలో వెళుతున్నప్పుడు అది మండుతుంది, వేడి అవుతుంది, తర్వాత అది మంచిగా బయటకు వస్తాయి అనమాట.
కాబట్టి దానికంటే విశ్వాసం కొరకు నిలబడుతున్న ప్రియులరా మన జీవితంలో దానికంటే గొప్పదన్నమాట. విశ్వాసం కొరకు నిలబడుతున్న ప్రియులరా మన బ్రతుకులో ఇట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ as fire tests and purifies gold, though your faith is far more precious than mere gold. So when your faith remains strong through many trials, it will bring you much praise and glory and honor on the day when Jesus Christ is revealed to the whole world. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో అంటే మీరు ఇప్పుడు విశ్వాసం ప్రభు కొరకు చాలా స్ట్రాంగ్ గా మీరు నిలబడుతున్నారు. చాలా సమయాలు మీకు వచ్చారు, అయినా కానీ మీరు కదలనం లేదు. స్ట్రాంగ్ ఫెయిత్ తో మీరున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే స్ట్రాంగ్ ఫెయిత్ క్రిస్తువుని ప్రేమించుకొని స్ట్రాంగ్ గా క్రిస్తు కొరకు దేవుడు మిమ్మల్ని నిలబడినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే బ్రతుకుతున్న మీకు గొప్ప మహిమ అంటే దేవుడే మిమ్మల్ని మెచ్చుతారన్నమాట. యేసుక్రీస్తు రెండవ రాకడలో దేవుని నుండి మీకు అనేక మెప్పులు వస్తాయన్నమాట. అందుకొరకే ప్రియులారా ముందు గొప్ప ప్రియులారా అందుకొరకే బైబిల్లో రాయబడింది, సో బి ట్రూలీ గ్లాడ్, దేర్ ఇస్ వండర్ఫుల్ జోయ్ ఎహెడ్ అన్నమాట. శక్యం లేని గొప్ప సంతోషం, ఎందుకంటే ప్రభువును మీరు చూడబోతుంది. ప్రభువు నుండి మీరు డైరెక్ట్ వేలాది నమ్మకమైన మంచి దాసురా అని పిలుపు పొందినప్పుడు అది ఎంతో ఆనందం. అది మాత్రం కాకుండా ప్రభుత్వంతో ప్రియులరా డైరెక్ట్ గా బ్రతకడం చాలా గొప్పది అనమాట. కాబట్టి ప్రియులరా అలాంటి ఉన్నది తప్పకుండా అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక ఇంకా ప్రియులరా ఇంకా ఒక గొప్ప విషయం ఏంటిదంటే యేసుక్రీస్తులో మీరు శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మీరు దేవునిలో ఆధారపడుతున్నారు కదా, దాని వలన ప్రియులార మనకు రివార్డ్ ఉంది అనమాట, మేలు ఉంది అనమాట. ఏంటిది ఆ మేలు అని ప్రియులార మనం చూస్తాం. మన కొన్ని విషయాలు మాత్రం ప్రియులార మనం దానిలో ప్రాముఖ్యంగా ప్రియులార మనం చూసినట్లయితే యేసుక్రీస్తులో నిరంతరం ఆ ప్రేమలో వాక్యములో యేసు రక్తం యేసునామలో ఆధారపడుతున్న మీరు రక్షణలో మీరు ఎదుగుతున్నారనమాట. అంటే సువార్త విని రక్షణ పొందినప్పుడు ఆత్మ రక్షణ పొందాము. అది మాత్రం కాకుండా మీ ప్రాణం అంటే మనసు బావుదరి చిత్తములు కూడా పరిశుద్ధాత్మదుడు వాక్యం ద్వారా నిరంతరమైన పని చేసుకొని రక్షణలో మీరు ఎదుగుతున్నారు. అందుకొరకు ప్రియులరా 1 పేతురు 9:9 రాయబడింది, ద రివార్డ్ ఫర్ టెస్టింగ్ జీసస్ విల్ బి ద సాల్వేషన్ ఆఫ్ యువర్ సోల్స్ అంటే మన ప్రాణం అనమాట. మీ ప్రాణములో రక్షణ ఆత్మలో పొందాము, ఇలాగ ప్రాణములు కూడా రక్షణ జరుగుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలారా నిరంతరం మనం యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మలో వాక్యములో ఆధారపడాలి. నిరంతరం ఆధారపడడం చాలా మంచిదన్నమాట. దేవునిలో ఆధారపడడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇలారా మన ప్రార్థన ఇస్తాం, ప్రభువా మీలో అనుదినం ప్రతి నిమిషాలు యేసయ్య పరిశుద్ధాత్మతో మీలో ఆధారపడే కృప నాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. అలాగే నిరంతరం ఆధారపడుతున్న మీరు ఏమవుతుంది ప్రియులరా రక్షణలో అనుదినం ఎదుగుతున్నాం అనమాట. అంటే నిరంతరం ప్రియులర మనం జీవంగల దేవుల్లో ప్రియులార మనం ఆధారపడదాం. నిరంతరం ప్రియులార మనం జీవంగల దేవుల్లో ఆధారపడదాం. అప్పుడు రక్షణలో మనం ఎదుగుతాయి అనమాట. అలాగే ప్రియులార మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రికలు కూడా ప్రియులార మనం చూడవచ్చు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులార మనం చూస్తున్నది 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక ప్రియులార మన 1వ అధ్యాయము 21 వచనములు కూడా ప్రియులార మనం చూడవచ్చు. వాక్యానికి మనం చోటిచ్చినప్పుడు దేవుని యొక్క మాటలకు మనం చోటిచ్చినప్పుడు కూడా మన రక్షణలో మనం ఎదుగుతున్నాం అనమాట. యాకోబు రాసిన పత్రిక ప్రియులార 1వ అధ్యాయము 21 వచనం. సో గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద ఫిల్త్ అండ్ ఈవిల్ ఇన్ యువర్ లివ్స్ అండ్ హంబ్లీ అక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హాస్ ప్లాంటెడ్ ఇన్ యువర్ హార్ట్స్. కాబట్టి దేవుని యొక్క వాక్యం తగ్గింపుతో మనం యాక్సెప్ట్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలన్నమాట. అంటే హార్ట్ మనం ఓపెన్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం చూసాము 1 పేతురు 5వ అధ్యాయం 7వ అధ్యాయం మనం చూసాము దేవునితో, లేదంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ అధ్యాయంలో మనం చూసాము మనం బాధలు అంటే మన హృదయం దేవుని ముందు ఓపెన్ చేయాలన్నమాట. ఇది బాధలంతా దేవునితో చెప్పాలి, చిన్నది కానీ పెద్ద అంతా చెప్పాలి. అప్పుడు దేవుడు గొప్ప సమాధానంతో మన హృదయాన్ని దేవుడు నింపుతాడు. హార్ట్ మనం ఓపెన్ చేయాలి. యేసుక్రీస్తు ముందు మన హార్ట్ పూర్తి ఓపెన్ చేసుకోవచ్చు. దానిలో మనం సందేహపడ అవసరం లేదు. అన్ని విషయాలు చెప్పవచ్చు, చిన్నది కానీ పెద్ద కానీ అన్ని విషయాలు, సీక్రెట్ విషయాలు కూడా చెప్పవచ్చు. రహస్య కోరికలు, రహస్య ఆలోచన అన్ని విషయం చెప్పవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ముందు ప్రియులారా మన హృదయం ఓపెన్ గా ఉండాలన్నమాట. తెరబడిన స్థాయిలో ఉంటే మంచిది. దేవునికి స్తోత్రం. కానీ
ప్రతి ఒక్క మనుషులతో ప్రియులరా మనం మన హార్ట్ అంతా కూడా ఓపెన్ చేసుకొని అన్ని చెప్పవద్దు. ఎందుకంటే దానివల్ల సమస్య వస్తుంది. కానీ యేసుక్రీస్తుతో ప్రియులారా మీ హృదయం ఓపెన్ చేసుకోవచ్చు. ఫుల్ గా ఓపెన్ చేసుకోవచ్చు. ఫుల్ గా మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. ప్రభువుకి అర్థమవుతుంది. ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా కాబట్టి మన బాధలు యేసుక్రీస్తుతో మన హృదయం ఓపెన్ చేసి అన్ని విషయాలు ప్రభువుతో చెప్పాలి. అలాగే ప్రియులారా ఇంకా ఓపెన్ చేయాలి. దేని కొరకు మన హృదయం ఓపెన్ చేయాలంటే యేసే మాటలు రిసీవ్ చేయడానికి కొరకు కూడా మనం ఓపెన్ చేయాలన్నమాట. యేసే మాటలు రిసీవ్ చేయాలి అంటే నింపుకోవాలి. ఇప్పుడు సామెతల గ్రంథములు 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 19, 20 వచనములో ప్రియులారా 20 వచనములో మనం చూడవచ్చు. మన చెవులు కూడా యేసే మాటలకు ఓపెన్ చేయాలన్నమాట. దేవుని యొక్క మాటలకు మన చెవులు ఓపెన్ చేయాలి. అలాగే ప్రియులారా మనం కన్నులు కూడా మనం ఓపెన్ చేసుకొని పరిశుద్ధ గ్రంథం చదవాలి. కన్నులు సోదరు. కాబట్టి కన్నులు కూడా వాడుకోవాలి, చెవులు కూడా వాడుకోవాలి. దేని కొరకు? కన్నులు మనం ఓపెన్ చేసుకొని పరిశుద్ధ గ్రంథం చదవడం మంచిది. ఇంకా ప్రార్థన సమయంలో కూడా మన బైబిల్ ఓపెన్ చేసుకొని కన్నులు తెరిచి ప్రార్థన చేసుకోవచ్చు. తప్పేం కాదు. బైబిల్లో సటంగా కన్ను మూసుకొని ప్రార్థన చేయాలని బైబిల్లో ఎక్కడైనా రాయబడి ఉందా? స్తోత్రం. కాబట్టి కన్ను మూసుకొని ప్రార్థన చేయడం మనకు ఏకాగ్రత కొరకు అనమాట. కాబట్టి ఆత్మలో బలపరచబడుతున్న కొలది ఇలా బైబిల్ ఓపెన్ కూడా ప్రార్థన చేసుకొని బైబిల్ వాగ్దానాలు చదివి కూడా ప్రార్థన చేసుకోవచ్చు. వాగ్దానాలు సరే మంచిది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కన్ను ప్రభు కొరకు ఓపెన్ చేయాలి. ఇలా వాక్యం మన లోపలకు అప్పుడు ప్రవేశిస్తాయి అనమాట. అలాగే చెవులు కూడా మనం శ్రద్ధగా వినడం అనమాట. చెవులు అలాగే మన హార్ట్ కూడా ఓపెన్ చేయాలన్నమాట. హృదయం మనస్సు ఓపెన్ చేయాలన్నమాట. లేదంటే హృదయం ఓపెన్ చేయాలి. అలాగే ప్రియులారా నింపుకోవాలి. ఇలాగే నింపుతున్నప్పుడు కూడా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఖచ్చితంగా తప్పకుండా మీరు రక్షణలో ఎదుగుతాయి అనమాట. అంటే మీ ప్రాణములు విడుదల జరుగుతాయి అనమాట. రక్షణలో ఎదగడం అంటే ప్రాణములో హీలింగ్ జరుగుతుంది. మీ ప్రాణం గాయాలు అంతా కూడా హీల్ అయిపోతాయి. ప్రాణంలో దుఃఖం, నిరాశ, బాధలు అంతా లేమైపోతాయి అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు మాటలు అంత పవర్ఫుల్ అనమాట. దేవుని యొక్క మాటలు అంత పవర్ఫుల్. కాబట్టి ప్రాణం మాత్రం కాదు, ఆత్మలో బలపరచబడుతుంది. ప్రాణం ఇలా రక్షణ గురించి మనం మాట్లాడుతున్నాం. రక్షణ సువార్త విని మన రక్షణ పొందేము. కాబట్టి ప్రాణం కూడా ప్రియులారా దేవుని వాక్యం మనం రిసీవ్ చేస్తున్నప్పుడు అది కూడా ఎలాగ రిసీవ్ చేసుకోవాలని కూడా రాయబడింది. హంబలి అంటే తగ్గింపుతో రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే మామూలు వ్యక్తి కాదు యేసుక్రీస్తు. అంటే ఆకాశ భూమి సముద్రం అంతా సృష్టించిన గొప్ప దేవుడు. గొప్ప దేవుని మాటలు ఎంత రెస్పెక్ట్తో, ఎంత ప్రియుల గౌరవంతో, ఎంత కోరికతో, ఆసక్తితో మనం రిసీవ్ చేసుకోవాలి. ఇంకా ప్రియుల మనం చూసినట్లయితే కొత్తగా జన్మించిన మన ఆత్మ కూడా యేసుక్రీస్తు మాటలు భుజించుకోవాలని ఆగిలితో ఉండవచ్చు. యేసుక్రీస్తు మాటలు ప్రియులరా మనం ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి యేసుక్రీస్తు మాటలు వింటున్న కొలది, ధ్యానిస్తున్న కొలది, చదువుతున్న కొలది మనం వాక్యం భుజిస్తున్నాం అనమాట. అదే ప్రియులరా మనం ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాక్యం పరిశుద్ధాత్మ వలన చదువుతున్న వారు, భుజిస్తున్న వారు ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతుంది. రోజు ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు మీ ప్రతిరోజు ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న ప్రతిరోజు పరిశుద్ధాత్మలో ఆధారపడి ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్న ప్రతిరోజు పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యాలు భుజిస్తున్న మీ ఇన్నర్ మ్యాన్ అనుదినం స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇంక్రీస్ అవుతుంది. దేవుని స్తోత్రం. ఇంక్రీస్ అవుతుంది. ఆ తేడా మీకు తప్పకుండా మీ లైఫ్లో మీకు అర్థమైపోతుంది అనమాట. ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇంక్రీస్ అవుతుంది. ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది తప్పకుండా ఆత్మకణులు కూడా తప్పకుండా తెరబడడం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఆత్మకణులు, ఆత్మ చెవులు కూడా తెరబడుతుంది పూర్తిగా. అప్పుడు చాలా క్లారిటీగా యేసయ్య మాటలు, పరిశుద్ధాత్మ స్వరం చాలా క్లారిటీగా వినబడతాయి అనమాట. చాలా క్లారిటీగా వినబడతాయి. కాబట్టి మనం ఫిజికల్ ఐస్ మాత్రం కాదు, మనం స్పిరిచువల్ ఐస్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఓపెన్ చేసిన దేవునికి స్తోత్రం. సువార్త రక్షణ పొందిన మన ఒక ఆత్మ కణులు కూడా దేవుడు తెరచిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఆత్మ చెవులు కూడా దేవుడు తెరచిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ఇది ప్రతిరోజు మనం చేసుకోవాలన్నమాట. ఈ విషయం ప్రియులారా ప్రతిరోజు చేసుకోవాలి. మొదటి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం. హంబ్లీ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హాస్ ప్లాంటెడ్
ఇన్ యువర్ హార్ట్స్. కాబట్టి మీ హృదయం అంతా కూడా ప్లాన్ చేసుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి అనమాట. వాక్యంతో నింపుకోవాలని కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. కాబట్టి మీరు వాక్యం ప్రియులారా, వాక్యం కొరకు ఎక్కువ ఆగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీ ఆత్మలో అనుగ్రహించినాక. కాబట్టి కొందరు ప్రియుల పరిశుద్ధాత్మతో కలిసి చాలా గంటలు కూడా భుజించే వారు కూడా ఉండవచ్చు. కొందరు 1 గంట కావచ్చు, కొందరు 2 గంటలు కావచ్చు, కొందరు 5 గంటలు కావచ్చు, కొందరు 6 అవర్స్ కూడా చెప్పలే. కొందరు ఎక్కువ ఇన్నర్ మ్యాన్ అంటే ఆత్మలో దాహం ఆగిలి ఉన్నప్పుడు ప్రేమలేక పరిశుద్ధ మాటలు ఎక్కువ భుజిస్తాయి. మన దేశం అలాంటి ఉన్న వారిను మనప్పుడు వెళ్ళి మార్తాలాగా మనం వెళ్ళి ఆమె వేరే పనికి దేశ డైవర్ట్ చేయకండి. వాక్యం యేసయ్య ప్రేమ, యేసయ్యతో మాట్లాడుతున్న వ్యక్తులు, యేసయ్య మాటలు భూజిస్తున్న వ్యక్తులకు మనం ఎంకరేజ్ చేయండి. మీరు ఎక్కువ తినండి, అంతే. ఆ మాటలు మీరు ఎక్కువ భూజించుకోండి. ఎంకరేజ్ చేయాలి కానీ దేశ డిస్కరేజ్ చేయకండి. ఎందుకంటే వారు ప్రియులరా, వారు అలాగే ప్రియులరా, దేవుడు మాటలు భుజిస్తున్న వారు, పరిశుద్ధాత్మ బోడి ప్రార్థన చేసిన వారి ద్వారానే దేవుని గొప్ప కార్యం జరుగుతుంది అనమాట. వారిని పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా వాడతారు. మనకు కూడా మేలుగారంగా దేవుడు వాడతారు. ఇప్పుడు అలాంటి ఉన్న వారికి ప్రియుల దయచేసి మనం సహాయం చేయాలి. మనం సహాయం చేయడం మనకు మంచిది, మనకు ఆశీర్వాదం అది. వారికి మనం సహాయం చేయడం, లేదంటే వారికి ఏదైనా సహాయం చేయడం, ఏదైనా వారు అవసరాలు తీర్చుకోవడానికి వారు హెల్ప్ గా మనం ఉండాలన్నమాట. కాబట్టి మనం అలాంటి ఉన్న వారికి ఎంకరేజ్ చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు అది మనకు కూడా బ్లెస్సింగ్ అనమాట. కాబట్టి అలాంటి ఉన్న వ్యక్తులు మనం ఎంకరేజ్ చేయాలి కానీ దేశ డిస్కరేజ్ చేయవద్దు. మీరు ఇంకా కూడా ప్రార్థనలో కొనసాగించండి, వాక్యం ఇంకా కూడా భుజించండి. కానీ వాక్యం భుజిస్తున్న వ్యక్తి వారు సేమ్ అలా ఉండలేదన్నమాట. వారిలో పరిశుద్ధాత్మడు వాక్యం ద్వారా ఆత్మ ప్రాణ శరీరం అంతా కూడా దేవుడు పని చేస్తాడు. వారు ఫలిస్తే అనమాట. వారు ప్రియులారా, పరిశుద్ధాత్మ వరాలు నింపబడి, అభిషేకం నింపబడి తప్పకుండా అనేకులకు దీవెనకరంగా తప్పకుండా బ్రతుకుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేసుకోవాలి? హంబ్లీ అక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హాస్ ప్లాంటెడ్ ఇన్ యువర్ హార్ట్స్. ఇది మనం అనుదినం నమ్మకంగా చేసుకోవాలి. ఎంతసేపు చేసుకోవాలని పరిశుద్ధాత్మతో కలిసి మీరు నిర్ణయం చేసుకోవాలి. ఎంతసేపు భోజించుకోవాలి, ఎంతసేపు ఆమె పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన చేయాలి, ఎంతసేపు ఆరాధన చేయాలి. కాబట్టి కొందరు ప్రియులారా, మనం చూసినట్లయితే 12 గంటలు కూడా ప్రభువును ఆరాధించేవారు ఉన్నారు. దానికంటే ఎక్కువ కూడా ఆరాధించేవారు ఉండవచ్చు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రేమ వారు లోతుగా గ్రహించిన కొలది లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి మన దేశీ అలాంటి ఉన్న వ్యక్తులను తప్పు పెట్టవద్దు. కాబట్టి మనం కొద్దిసేపు కావాల్సాము. మనం 1 గంట కావచ్చు, 3 గంటలు కావచ్చు, లేదంటే 6 గంటలు కావచ్చు. కొందరు దానికంటే ఎక్కువ చేస్తారు. ఎందుకంటే వారు ఎక్కువ ప్రేమతో నింపబడుతున్న కొలది పరిశుద్ధాత్మదేవుడు లోతుగా నడిపిస్తాడు. కాబట్టి అప్పుడు ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మదేవుడు ఒకవేళ మిమ్మల్ని కూడా లోతుగా నడిపిస్తున్నామంటే ప్రార్థనలు ఇంకా నేను లోతు ఉండాలి, ఆరాధనలు నేను ఇంకా ఎక్కువ సమయం గడపాలి అని ఒకవేళ పరిశుద్ధాత్మ ప్రేరణ అనుగ్రహించినప్పుడు మీరు వెళ్ళండి. వాక్యం చదువుతున్నప్పుడు ఇంకా ఎక్కువ నేను చదవాలని మీ లోపలే, మీ హృదయంలో అలాగే కోరిక వచ్చినప్పుడు ప్రియుల పరిశుద్ధాత్మతో కలిసి ఇంకా మూవ్ చేయండి, అంతే. ముందుకు వెళ్ళండి. సిగ్గుపడలేదు, మీరు సిగ్గుపడలేదు ప్రభు ప్రియ. కాబట్టి దయచేసి ప్రియుల పరిశుద్ధాత్మ నడిపింపునకు మనం వదిలేసుకోవాలి అనమాట. మనల్ని మనం దేవుని చేతిలో వదిలేసుకోవాలి. దేవుని చేతిలో మనల్ని ఇవ్వాలి అనమాట. దేవుని చేతిలో మనం ఇవ్వాలి, ప్రియులరు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుడు మనకి ఇచ్చిన ఈ ప్రీషియస్ టైం, లేదంటే విలువైన సమయం, విలువైన దేవునికి మనం ఇవ్వడం వలన మన జీవితం ఇంకా విలువైనదిగా మార్చబడతాయి అనమాట. ఇంకా శ్రేష్టమైనదిగా తప్పకుండా ప్రియులారా మార్చబడతాయి. కాబట్టి మనకు నష్టం లేదు. కాబట్టి ప్రియులారా, మనం తగ్గిపుతో దేవుని ఒక వాక్యం మనం రిసీవ్ చేస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది? ఇట్ హాస్ ద పవర్ టు సేవ్ యువర్ సోల్స్. కాబట్టి సేవ్ యువర్ సోల్స్ అంటే రెస్ట్ లో మనం ఎదుగుతాయి అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రెస్ట్ లో ఎదుగునట్టు సహాయం చేశారు. కాబట్టి ఎవరైతే జీవంగల దేవుని ఆధారపడుతున్నారో వారు రెస్ట్ లో ఎదుగుతారు. ఎవరైతే వాక్యం రిసీవ్ చేస్తున్నారో వారు కూడా ప్రియులారా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వారు రెస్ట్లో ఎదిగినట్టు దేవుడు సహాయం చేస్తాడనమాట. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ప్రియులారా ఇదే మాట రాయబడింది. ఎవరైతే దేవునిలో ఆధారపడుతున్నారో వారి హృదయం అందు కూడా ప్రభు ప్రభావం చేస్తాడనమాట.
3:17. దెన్ క్రైస్ట్ విల్ మేక్ హిస్ హోమ్ ఇన్ యువర్ హార్ట్స్ ఆస్ యూ ట్రస్ట్ ఇన్ హిమ్. కాబట్టి మనం ఎంతగా ప్రభువులో ఆధారపడుతున్న కొద్దీ మీ హృదయం అంతా కూడా ప్రభావం చేస్తాడు. ఎక్కువ మీరు దేవుళ్ళు ఆధారపడుతున్న కొలది ఎక్కువ ప్రభావం చేస్తాడు అనమాట. టోటల్. కాబట్టి ఆత్మ ఆల్రెడీ ప్రభు చేతులు ఉన్నామన్నమాట. సువార్త రక్షణ పొందినప్పుడే మహిమ నిరీక్షణ క్రీస్తు వచ్చి మన ఆత్మలో వచ్చి నివాస చేస్తున్నాడు. మీ ఆత్మలో ఎవరున్నాడు? పరిశుద్ధాత్మలైన గొప్ప దేవుడు ఇప్పుడు నివాస చేస్తున్నాడు. అందుకొరకు బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది, మీరు ఎవరు కుమారుడు అంటే మీరు దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమార్తె. ఇక్కడ వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన సూపర్ న్యాచురల్ గా మీరు పుట్టాం కాబట్టి మీరు ఎవరు అంటే దేవుని కుమారుగా ఇప్పుడు ఉన్నామన్నమాట. దేవుని కుమార్తెగా ఇప్పుడు భూమిలో బ్రతున్నామన్నమాట. కాబట్టి న్యాచురల్ బ్రత్ కాదు గొప్పది, సూపర్ న్యాచురల్ బ్రత్ చాలా గొప్పదైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ సూపర్ న్యాచురల్ గా పుట్టిన వారు కూడా చాలా మంది మనం చూసినట్లయితే న్యాచురల్ బ్రత్ కు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారేమో. అది తప్పని కాదు కానీ ప్రియులారా మనం సూపర్ న్యాచురల్ బ్రత్ ఇంకా గొప్పది అనమాట వాక్యం ద్వారా. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా కొత్తగా జన్మించే అనుభవం దేవుడు ఆల్రెడీ అది మనలో జరిగినట్టు దేవునికి స్తోత్రం. ఒకవేళ మన రాష్ట్రంలో దేశంలో దేవుడి చిత్తమైన వారు ఎవరు రక్షణ పొందాలో వారందరూ రక్షణ పొందినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక కాబట్టి ప్రియులారా మనం దెన్ క్రైస్ట్ విల్ మేక్ హిస్ హోమ్ ఇన్ యువర్ హార్ట్స్ ఆస్ యూ ట్రస్ట్ ఇన్ హిమ్. కాబట్టి మనం క్రీస్తులో అనుదినం ఆధారపడుతున్నప్పుడు ఎక్కువ మీ హృదయాన్ని పరిశుద్ధాత్మ వలన జీవగల దేవుడు ప్రభావం చేస్తాడనమాట. అప్పుడు ఏమవుతుంది? సంతోషం మీరు ఇంక్రీస్ అవుతాయి, సమాధానం ఇంక్రీస్ అవుతాయి, ఓదార్పు ఇంక్రీస్ అవుతాయి. మీ ప్రాణం ముందు కూడా హీలింగ్ అంతే బలపరచబడుతుంది, ప్రాణం బలపరచబడుతుంది, ఆత్మ బలపరచబడుతుంది, ప్రాణం బలపరచబడుతుంది. దానితో పాటు శరీరం కూడా ప్రియులరా బలపరచబడుతుంది అనమాట. ఇంకా ప్రియులరా మనం చూసినట్లయితే మొదటి పేతురు 2వ అధ్యాయము ప్రియులరా 2వ అధ్యాయము మొదటి పేతురు ప్రియులరా 2వ అధ్యాయము మొదటి వదనం నుండి ప్రియులరా మనం చూసినట్లయితే మనం చూడవచ్చు. దానిలో 2వ వదనం ప్రియులరా మనం చూసినట్లయితే లైక్ న్యూ బోర్న్ బేబీస్ అంటే కొత్తగా అంటే పుట్టిన ప్రియులరా పిల్లలు అలాగే అంటే శిశువు అలాగే మనం ఏం చేసుకోవాలి? వాక్యం మనం పాలు త్రాగాలి. ప్రభు దయాళుడని మీరు రుజు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే వాక్యం ద్వారా ప్రియుల వాక్యం మనం ఎక్కువ కోరుకోవాలన్నమాట. అపేక్షించుడి అని రాయబడింది. అలాగే ప్రియుల వాక్యం మనం భుజిస్తున్న కొలది, అది వింటున్న కొలది, ధ్యానిస్తున్న కొలది తప్పకుండా రక్షణలో మనం ఎదుగుతాయి అనమాట. ఇంగ్లీష్ బైబిల్లో ప్రియులారా మనం చూసినట్లయితే లైక్ న్యూ బోర్న్ బేబీస్ యూ మస్ట్ క్రేవ్ ప్యూర్ స్పిరిచువల్ మిల్క్. ఇప్పుడు ప్యూర్ స్పిరిచువల్ మిల్క్ అనమాట పరిశుద్ధ గ్రంథం లేదంటే బెడ్ ఆఫ్ కోడ్. ప్యూర్ స్పిరిచువల్ మిల్క్ ప్యూర్ అనమాట అంటే పరిశుద్ధమైనది అనమాట. ఈ పరిశుద్ధాత్మ వలన రాయబడిన వాక్యాలు పరిశుద్ధమైనది. కాబట్టి పరిశుద్ధమైనది అనమాట. కాబట్టి ఎంతగా మనం భూయిస్తున్న కొలది, ఎంతగా హృదయంలో నింపబడుతున్న కొలది అభయుద్ధులు అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. పాపానికి ఇంకా చోటు ఉండలేదన్నమాట. కాబట్టి మనం నూతన పరచబడతాయి అనమాట. కాబట్టి మనకు అవసరం, ప్రతిరోజు అవసరం అనమాట. ప్యూర్ స్పిరిచువల్ మిల్క్ మనకు అందరికీ ప్రియులర్ అవసరం. అప్పుడు ఏమవుతుంది? సో దట్ యూ విల్ గ్రో. కాబట్టి అనుదినం మీరు వాక్యం భుజిస్తున్న కాబట్టి ప్రార్థన పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేస్తున్న ఒకటి, ఆరాధిస్తున్న ఒకటి, ప్యూర్ స్పిరిచువల్ మిల్క్ మీరు త్రాగుతున్న ఒకటి ఏమవుతుంది? అనుదినం మీరు ఎదుగుతున్నామన్నమాట. అనుదినం మీ ప్రాణములు కూడా చేంజింగ్ జరుగుతున్నాయి. మీ ఆత్మ అనుదినం బలపరచబడుతున్నాయి. అనుదినం మీ ప్రాణములు కూడా చేంజింగ్ జరుగుతున్నాయి అనమాట. గ్రోత్ జరుగుతుంది అనమాట. సో దట్ యూ విల్ గ్రో ఇన్ టు ఏ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి సాల్వేషన్ కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం అనుదినం ప్రియులారా పరిశుద్ధ గ్రంథం తప్పకుండా ప్రార్థన పూర్వకంగా మనం భుజించాలి. అప్పుడు సాల్వేషన్ ఒక రక్షణ ఒక సంపూర్ణ అనుభవంలోనికి దేవుడు అనుదినం నడిపిస్తాడు. అది ప్రియుల గొప్ప సంతోషం, అదే గొప్ప సమాధానం. కాబట్టి దేవుడు ఆ కృప మనకి అనుగ్రహించిన ఒకటి మన సమయం దేవునితో మన సమయం గడపాలి. తప్పకుండా సమయం గడపాలి. పరిశుద్ధాత్మతో కలిసి మీరు నిర్ణయం చేసుకోవాలి, సమయం గడపాలి. అలాగే ప్రియులలో మనం
నౌ దట్ యూ హ్యావ్ హ్యాడ్ ఎ టేస్ట్ ఆఫ్ ద లోడ్స్ కైండ్నెస్. కాబట్టి దేవుడు దయగలిగిన దేవుడు, దేవుడు కరుణ కలిగిన దేవుడు, దేవుడు కరుణ కలిగిన దేవుడు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి పేతురు 2వ అధ్యాయము 4వ వచనములో ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసాం. ప్రేమ సువార్త ద్వారా ప్రియులారా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసాం. యేసుక్రీస్తు మనం ఏకంగా ఉన్నామన్నమాట, ఒకటే ఉన్నాం. మీరు యేసుక్రీస్తు రెండుగా లేదు, ఒకటే ఉన్నాం. అంటే ఆత్మలో కొత్తగా జన్మించిన మీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మహిమా నిరసన క్రీస్తు ఉన్నాడు. కాబట్టి యు ఆర్ కమింగ్ టు క్రైస్ట్. అంటే ఆల్రెడీ మీరు క్రీస్తుతో కనెక్ట్ అయ్యామన్నమాట. ధైర్యశావళి అయిన యేసుక్రీస్తుతో కనెక్ట్ అయ్యాం. కాబట్టి మనమేమో తీగలు, కాబట్టి ఫలిస్తాయి అనమాట. కనెక్ట్ ఉండే చాలు, క్రీస్తుతో మనం కనెక్ట్ అవ్వడం చాలా గొప్పది. కాబట్టి అది సువార్త ద్వారా అనమాట. అందుకొరకే సువార్త ప్రకటించాలి, ప్రేమ సువార్త, రక్షణ సువార్త ప్రకటించాలి. కాబట్టి మనం ఆల్రెడీ కనెక్ట్ అయ్యామన్నమాట. మన ఆత్మ ఎల్లప్పుడూ 24 hours లేదంటే నిరంతరం సదాకాలం ప్రభుత్వం కలిసి ఉన్నామన్నమాట. ఇంకా ఎవరు మనల్ని యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదన్నమాట. నేనైతే నమ్ముతున్నా, దేవునికి స్తోత్రం. మీరు కూడా నమ్ముతున్నామని నేను నమ్ముతున్నాను, దేవునికి స్తోత్రం. యు ఆర్ కమింగ్ టు క్రైస్ట్. కాబట్టి ఇక మనం క్రీస్తు దగ్గరికి వచ్చాం, క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు మనలో ఉన్నాం, క్రీస్తు లోపలే మనం ఉన్నాం అనమాట. అదే మనకు సేఫ్టీ అనమాట, దాగు చోటు. క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి ఏ దుష్టుడు మనల్ని ఏమీ చేయలేరు. అందుకొరగా బైబిల్లో రాయబడి ఉంది కదా, ఏ అపాయం మీ గుడారానికి రాదు. అంటే మన క్రీస్తులో ఉన్న కాబట్టి ఏ సాతాను నన్ను ముట్టలేదనమాట. ఇక కొత్తగా జన్మించిన మన ఆత్మను ఎవరు ఏది చేయలేదు. కొత్తగా జన్మించిన మీ ఆత్మను గడ్గం కానీ గడ్ను కానీ మనుషులు కానీ ఏది చేయలేదు అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మను ఎవరు కూడా ఏది చేయలేము. ఆమె లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనములో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు దేహమును చంపిన వారు భయపడవద్దు. ఒకవేళ మనుషులు ఎక్కువ ఏం చేస్తారు, ఒక వ్యక్తిని చంపేస్తారు, దానికంటే ఎక్కువ చేయలేరు. ఒక వ్యక్తిను చంపవద్దు, మర్డర్ చేయవద్దు, నరహత్య చేయవద్దు, దేవుని చిత్తం కాదు. కానీ ఒకవేళ ఎవరైనా అలాగే చేస్తున్నా కానీ ప్రియులర వారు కొత్త జన్మించిన ఆత్మను టచ్ చేయలేదన్నమాట. దేహమును చంపిన వారిను భయపడవద్దని దేవుడు చెప్పారు, దానికంటే వారు ఏం చేయలేదు. కాబట్టి ఆత్మను లేదంటే ప్రాణం నరకములో పడడానికి శక్తి కలిగిన దేవుణ్ణి భయపడాలని ప్రభు నేర్పించామన్నమాట. కాబట్టి మనం ఆత్మను కొత్తగా జన్మించిన ఆత్మను ఎవరు ఏది చేయలేదు. ఈ సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కొత్తగా జన్మించిన మీ ఆత్మను ఏ దుష్టుడు సాతాను ముట్టలేదు. ఎందుకంటే పరిశుద్ధ దేవుడు నివాస చేస్తున్నాడు, ప్రభు చేతిలో మీ ఆత్మ ఉంది అనమాట. ఇప్పుడు జయం ఏంటది ప్రియులరా? జయం ఏంటది? మన ఆత్మ ఎవరి చేతిలో ఉంది, అదే జయం అనమాట. అంటే మన ఆత్మ దేవుని చేతిలో ఉండడమే జయం అనమాట, సాతాను చేతిలో ఉండడం కాదు. కాబట్టి దేవుని చేతుల్లో మన ఆత్మ ఉండాలంటే తప్పకుండా పాపక్షమాపణ పొందాలి. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం, రక్తం కార్చాం, పాపక్షమాపణ పొందాలి. యేసయ్య నా పాపం క్షమించుమని చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. యేసయ్య నా ఆలోచన మాటలు క్రియల ద్వారా పాపాలు క్షమించు, రక్తం ద్వారా కడుగుము, నన్ను కూడా మీ కుమార్తె మార్చమని ఏ పాపి అయితే చెప్పినట్లయితే మరి రక్షణ పొందుతారు. కాబట్టి యేసుక్రీస్తు నమ్మాలి. యేసుక్రీస్తు శిలువలో మరణించామని, అది మాత్రం కాకుండా యేసుక్రీస్తును తండ్రి దేవుడు తిరిగి లేపామని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు నా ప్రభువు అని ప్రియులను ఒప్పుకోవాలి. ఆ కృప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, ధైర్యం ఇస్తాడనమాట. ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రియుల ఆత్మను ఎవరు ఏది చేయలేదు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యం ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యు ఆర్ కమింగ్ టు క్రైస్ట్. కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్నామంటే, క్రీస్తు చేతులు మీ ఆత్మ ఉన్నామంటే మీరు జయించినట్టు అనమాట, ఓడిపోయినట్టు కాదు. కాబట్టి క్రీస్తు చేతిలో ఆత్మ ఉందా లేదు, రక్షణ పొందేమా, మీరు మీ ఆత్మ దేవుని చేతులు ఉన్నామన్నమాట. కాబట్టి అందుకొరకు చివరి శ్వాసం దాకా విశ్వాసం కాపాడుకోవాలి, సత్యం కొరకు నిలబడాలి. ఎవరైనా బెదిరించినా కానీ మన విశ్వాసం నుండి అటు ఇటు వెళ్ళిపోవద్దు, క్రీస్తుతో నిలబడాలి. ఎందుకంటే ఆత్మ రక్షణ పొందడం మాత్రం కాదు, చివరి దాకా క్రీస్తు కొరకు నిలబడాలి. ఇప్పుడు సాతాను రకరకాల ప్రయత్నం చేస్తాడేమో, రకరకాల విషయాలు చూపిస్తాడేమో, డెస్టులు ఎదుగకుండా, లేదంటే ప్రభువును తిరస్కరించినట్టు రకరకాల విధంగా అపవాది రకరకాల విధంగా ప్రయత్నాలు చేస్తారు. కానీ మనం కదిలిపోవద్దు, మన ధైర్యంతో ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. మన క్రీస్తు కొరకు మనం స్ట్రాంగ్ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించినాక. ఇక మనం చూసినట్లయితే
మనుషులు కూడా చాలా మంది ప్రియులారా, మనుషులు ప్రభు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రజలు యేసుక్రీస్తును తిరస్కరించమన్నమాట, రిజెక్ట్ చేశామన్నమాట. చూడండి, యు ఆర్ కమింగ్ టు క్రైస్ట్ హూ ఇస్ ద లివింగ్ కార్నర్ స్టోన్ ఆఫ్ గాడ్స్ టెంపుల్. హీ వాస్ రిజెక్టెడ్ బై పీపుల్ బట్ హీ వాస్ చోసన్ బై గాడ్ ఫర్ గ్రేట్ హోనర్. అంటే యేసుక్రీస్తు కూడా ప్రియులారా, మన తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపినప్పుడు కూడా యూదులు కూడా మనం చూసినట్లయితే సొంత ప్రజలు కూడా చాలా మంది ప్రభువును ఇప్పుడు అక్సెప్ట్ చేయలేదన్నమాట, అంగీకరించలేదన్నమాట. హీ వాస్ రిజెక్టెడ్ బై పీపుల్. కాబట్టి యేసుక్రీస్తు ప్రజల చేత తిరస్కరించబడామన్నమాట. బట్ హీ వాస్ చూసన్ బై గాడ్, కానీ దేవుడు ఎన్నుకున్నాం అనమాట యేసుక్రీస్తును. ఇలాగ ప్రియులారా, మీరు కూడా చాలా ప్రజల చేత తిరస్కరించబడిన అనుభవాలు మీరు వెళుతున్నారేమో, అనగాని స్వార్థ ద్వారా దేవుడు నిన్ను ఎన్నుకున్నామన్నమాట. దేవుడు ఎన్నుకున్నామన్నమాట. ఇప్పుడు ప్రజలు కొందరు మిమ్మల్ని అంగీకరించడం లేదేమో, కొన్నిసారి సొంత ఇంటిలో ఉన్న కావచ్చు, బయట ఉన్న కావచ్చు, సరే ఎవరైనా సరే ప్రియులరా, కానీ మనం బాధపడవద్దు. కాబట్టి యేసుక్రీస్తు రిజెక్షన్ అనుభవంలో అనుభవించామన్నమాట. హీ వాస్ రిజెక్టెడ్ బై పీపుల్. ఇప్పుడు మీరు కూడా అలాంటి ఉన్న అనుభవంలో మీరు వెళుతున్నారేమో. కాబట్టి దయచేసి ప్రియులారా, మనం బాధపడవద్దు. దేవుడు నిన్ను అక్సెప్ట్ చేశాం, అంగీకరించాం. దేవుడు నిన్ను పిలిచాం, దేవుడు రక్తమిచ్చి కొన్నాం, దేవుడు సొత్తుగా మార్చాం, దేవుడు ప్రాణం పెట్టి నిన్ను కొన్నామన్నమాట. దేవుడు ప్రేమిస్తున్నాం. కాబట్టి ఒకవేళ మీరు ఎవరి చేత మీరు తిరస్కరించబడిన స్థాయిలో ఉన్నారేమో, అనగానే ప్రియులరా, పరలోక తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాం, ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాం, అందుకు రక్తం కార్చాం, అందుకొరికి ప్రియులరా ప్రభు పిలిచి, ప్రభు దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన దిగి వచ్చి మీలో నివాసం చేస్తున్నాం అనమాట, మీతో కలిసి సహవాసం చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఇంకొక మాట ప్రియులరా, మనం గమనించాలి. యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పట్టినప్పుడు, మరణించినప్పుడు మన రిజెక్షన్ అంతా కూడా సిలువలో మోసుకొని మరణించాం. అందుకొరకే ఎలోహి ఎలోహి లెమ్మ సబక్తని, దేవా దేవా నన్ను చేయి విడిచామని ఒక మాట ప్రభు చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు అంటే యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పట్టినప్పుడు తిరస్కారం, రిజెక్షన్, మనం తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకున్న ఏ ఒక్క రిజెక్షన్ అయినప్పుడు కూడా ఆ తిరస్కారం ఆ ప్రభు ప్రియులరా కలువరి సిలువలో మోసుకొని ప్రాణం పెట్టారు. ఇప్పుడు కొందరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రిజెక్షన్ అనుభవంలో ఉన్నవారు ఉండవచ్చు. అంటే భర్త చేత తల్లి అంటే మీ డాడీ చేత, లేదంటే మీ తన భర్త చేత, లేదంటే తన తల్లిదండ్రుల చేత ప్రియుల తిరస్కరించబడిన స్థాయిలో ఉన్నప్పుడు అది వస్తాయన్నమాట. తల్లికి రిజెక్షన్ వచ్చినప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి కూడా దాని రిజెక్షన్ ప్రభావం వస్తాయన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. ఏదైనప్పుడు కూడా ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని చేత చాలా బలంగా వాడబడిన దేవజనులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు చాలా తిరస్కరించబడిన స్థాయిలో వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఉదాహరణ ప్రియులారా మనం చూసినట్లయితే మోసే ప్రియులారా మనం చూసినట్లయితే చిన్నప్పటి నుండి తిరస్కారం అనుభవించామన్నమాట. అంటే దాదాపు కొన్ని నెలలు పెద్ద అయినప్పుడు మనం చూస్తున్నాము, తల్లిదండ్రులే రాజు ఆజ్ఞని బట్టి రాజుకు భయపడి ప్రియులరా నైల్ నదిలో ప్రియులర పడేసినట్టు మనం ఒక బాక్స్ లో పెట్టి పంపించినట్టు ప్రియులర మనం చూస్తాం. అదే రిజెక్షన్ అనమాట. తల్లిదండ్రులు ప్రేమించాలి, ఆ బిడ్డను ప్రేమించాలి, ప్రేమ చూపాలి, తల్లిదండ్రుల చేతిలో ఆ బాబు ఉండాలి అనమాట. కానీ రాజు ఆజ్ఞని బట్టి ఆ భయపడి ప్రియులర మనం చూస్తున్నాము వదిలేసామన్నమాట. అప్పుడు రిజెక్షన్ వస్తుంది అనమాట. బాబుకు తెలిసిన కానీ తెలియక కానీ అది అప్పుడు జరుగుతుంది అనమాట. ఈబుల్ స్పిరిట్ కూడా దాని కొరకు చూస్తున్నాం అనమాట. సరే, కాబట్టి కావచ్చు ఆ రిజెక్షన్ బట్టి కావచ్చు మోసే నత్తివాడుగా, అంటే కొంచెం నత్తి వచ్చినట్టు, తను మాట్లాడినప్పుడు కొంచెం నత్తి వచ్చినట్టు ప్రియులారా మన రిజెక్షన్ ఉన్న వారు అలాంటి నత్తిగా ఉండడానికి అవకాశం ఉంది అనమాట. సరే, కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆయన కానీ దేవుడు మోసేను ప్రేమించాం, దేవుడు వదలలేదు, దేవుడు మోసేను అద్భుతంగా కాపాడే. ఎందుకంటే మోసే పట్ల దేవుని ఒక ప్రణాళిక ఉంది అనమాట. యోసే పట్ల మనం చూడవచ్చు, దేవుని ప్రణాళిక కలిగిన వ్యక్తి. ఆయన కానీ సొంత సహోదరుల ద్వారా తిరస్కరించబడే, ప్రేమించాల్సిన వారం పట్టించుకోలేని పరిస్థితి. కానీ ఆయన కానీ దేవుడు కణులు యోసే మీద ఉన్నామన్నమాట. దేవుని కణులు మోసే మీద ఉన్నట్టు ప్రియులరా మన మీద కూడా జీవంగల దేవుని కణులు మన మీద కూడా ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా
కొందరు భర్త చేత తిరస్కరించబడిన వారు ఉండవచ్చు, కొందరు పిల్లల చేత తిరస్కరించబడిన వారు ఉండవచ్చు, కొందరు సహోదరుల చేత తిరస్కరించబడిన స్థాయిలో ఉండవచ్చు. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియుల తిరస్కారం వల్ల ఏమవుతుంది? ప్రాణంలో గాయం రావడానికి అవకాశం ఉంది. ఆయన గాని దేవుడు గాయాలు స్వస్థపరుస్తాడనమాట. దేవుడు ప్రభు దగ్గర వచ్చిన వారికి మన బైబిల్లో ఇప్పుడు రాయబడినట్టు ప్రభువులో మనం ఆధారపడుతున్నప్పుడు ప్రభు మనం ప్రాణాన్ని రక్షిస్తాడు, అంటే ప్రాణాన్ని స్వస్థపరుస్తాడు, ప్రాణాన్ని బాగు చేస్తాడు, మన మనసును బాగు చేస్తాడు, మన భావోద్రేయం చిత్తాన్ని బాగు చేస్తాడు. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు బాగు చేస్తాడు అనమాట. అందుకొరకు ప్రియులారా, మన ప్రభువులో మనం అందరం ఆధారపడాలి. కాబట్టి వర్డ్ ఆఫ్ గాడ్ పవర్ఫుల్ అనమాట. దేవుని యొక్క వాక్యం పవర్ఫుల్, మన ప్రాణాన్ని బాగు చేస్తుంది, ఆత్మను స్వస్థపరిచే రక్షణ పొందబడే ఆత్మ స్వస్థ జరిగింది. అదే న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా మార్చబడే. అలాగే మన ప్రాణం కూడా దేవుడు నిరంతరం ప్రభువులో ఆధారపడుతున్న వారు, నిరంతరం ప్రభుతో మాట్లాడుతున్న వారు, నిరంతరం ప్రభు వాక్యాలు రిసీవ్ చేస్తున్న వారు నిరంతరం ప్రాణములో స్వస్థత జరుగుతుంది అనమాట. నిరంతరం ప్రాణములో పరిశుద్ధాత్మ దేవుడు వారి ప్రాణములో నిరంతరం పనులు జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు, కాబట్టి మనం ఎవరు బాధపడవద్దు. అది రిజెక్షన్ మీరు వచ్చి ఉండవచ్చు. హీ వాస్ రిజెక్టెడ్ బై పీపుల్. అలాగే మీరు కూడా ప్రజల చేత కొందరు వారు మిమ్మల్ని ప్రేమించాల్సిన వ్యక్తుల ద్వారా రిజెక్టెడ్ అయి ఉండవచ్చు, కానీ బాధపడవలసిన లేదు. దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని ఎన్నుకున్నారు, దేవుడు పిలిచారు. దేవుడు ప్రియ కుమార్తెగా దేవుడు అంగీకరించారు. ఎంత గొప్పది! ప్రియ కుమార్తెగా దేవుడు అంగీకరించారు, దేవుడు ప్రేమించారు ప్రాణం బట్టి. అదే దేవుడు వచ్చి మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రియులారా మనం రిజెక్షన్ అంతా కూడా మోసుకొని మరణించాం. అంటే దానికి అర్థం ఏంటిది? నీవుగా తిరస్కరించబడిన స్థాయిలో బ్రతక అవసరం లేదు, నీవుగా అనాథలుగా బ్రతక అవసరం లేదు. నువ్వు యేసయ్య సువార్త విని రక్షణ పొందిన చాలు. అంటే నా కుమార్తెగా బ్రతకవచ్చు అనమాట. యేసయ్య కుమార్తెగా బ్రతకడం, పరలోక తండ్రి యొక్క కుమార్తెగా బ్రతకడం, జీవం గల దేవుని కుమార్తెగా బ్రతకడం ఎంత గొప్పదైన దేవునికి స్తోత్రం. అదే సువార్త అనమాట. దేవునికి అది కూడా ఒక రోజు కాదు, నిత్యమైన మాట. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించాం, నిత్యమైన ప్రేమతో నిన్ను ప్రేమించాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది యేసుక్రీస్తు తిరస్కరించబడాము అనగానే దేవుడు ఎన్నుకున్నాం అనమాట. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఎన్నుకున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఇప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకోవడం లేదేమో, ఇప్పుడు కూడా మిమ్మల్ని పక్క పెడుతున్నారేమో. డోంట్ వరీ, బాధపడవద్దు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం చాలాసారి ఏం జ్ఞాపకం చేస్తారు? ఫలానా వారు నన్ను అసలే పట్టించుకోవడం లేదు, అదే జ్ఞాపకం చేస్తారు. నో, మనల్ని అంగీకరించిన ఆ దేవుని ప్రేమ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం చాలాసారి ఎట్లా అంటే, ఫలానా పేరు మీరు చెప్పవసరం లేదు, మీకు తెలుసు. కాబట్టి ఫలానా వ్యక్తి నన్ను అసలే పట్టించుకోవడం లేదు, ఇప్పుడు కూడా పట్టించుకోవడం లేదు, అదే మీరు ఎక్కువ జ్ఞాపకం చేస్తారేమో. కానీ మనల్ని అంగీకరించిన ప్రభువుని గురించి జ్ఞాపకం చేయడం లేదేమో. కాబట్టి ఇప్పుడు దేశం మనల్ని అంగీకరించిన, మనల్ని ప్రేమించిన క్రీస్తుని మనం జ్ఞాపకం చేయాలి. అదే మనకు మేలు. ఎందుకంటే మన హృదయంలో ఏదైతే ధ్యానం, అది మనం చాలా ప్రాముఖ్యమైనమాట. హృదయంలో ప్రియులారా యేసును ధ్యానించాలి. నన్ను ప్రేమించిన క్రీస్తును ధ్యానిస్తాం. మనం తిరస్కరించిన వారు చాలా మంది ఉండవచ్చు. దాన్ని గురించి ఆలోచించుకొని మనం ఎందుకు బాధపడాలి? దాని వల్ల కూడా బాధ వస్తాయి అనమాట, దాని వల్ల కూడా దుఃఖం వస్తుంది, దాని వల్ల కూడా నిరాశ వస్తుంది, దాని వల్ల కూడా బలహీనత రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అదే ప్రియులారా మనం స్టోప్ చేస్తాం. కానీ మనం దేవుడు యేసుక్రీస్తు వారిని నన్ను ప్రేమించాం, దేవుడు యేసుక్రీస్తు నన్ను అంగీకరించాం, ఇది మనం ధ్యానించాలి. ఇదే మన ధ్యానంగా ఉంటున్నాక అప్పుడు మీకు ఏమవుతుంది? సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, ధైర్యం వస్తుంది, బలం వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తును ప్రియులారా మనం ధ్యానిస్తాం. దేవా మీకు వందనాలు తండ్రి, దేవా మీకు వందనాలు స్తోత్రం. హీ వాస్ రిజెక్టెడ్ బై పీపుల్ బట్ హీ వాస్ చూసెన్ బై గాడ్ ఫర్ గ్రేట్ హోనర్. దేవుడు గొప్ప ఘనత ఇచ్చామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు నువ్వు ప్రేమిస్తున్నా ప్రియులారా, మనకు కూడా గొప్ప ఘనత దేవుడు అనుగ్రహిస్తాడు, గ్రేట్ హోనర్ ఇస్తాడని మొదటి అధ్యాయంలోనే ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఇంకా జరుగుతాయి. ఇప్పుడు సువార్తను రక్షణ పొందినప్పుడే గొప్ప స్థాయి మనకు అనుగ్రహించాం. ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాను. అలాగే పరిశుద్ధాత్మ, అంటే అలా క్రీస్తుతో పాటు దేవుడు మనం లేపి పరలోకములో మనల్ని కూర్చుండబెట్టామన్నమాట. ఎంత గొప్ప స్థాయి, మామూలు విషయం కాదు. దేవుని కుమారుడు యేసుక్రీస్తును అంగీకరించిన కాబట్టి మన ఆత్మ క్రీస్తుతో పాటు దేవుడు లేపి పరలోకములో ప్రియులారా మనల్ని కూర్చుండబెట్టామని
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా ప్రియులారా రాయబడింది. అది నా గురించి రాయబడింది, అది మీ గురించే రాయబడింది. యేసు గురుసును కలిగిన రక్షణ పొందని మీ గురించే రాయబడింది, నా గురించే రాయబడింది. ఇది మనం ధ్యానించాలి. కాబట్టి నాకు పలానా వ్యక్తి నాకు పొజిషన్ ఇవ్వలేదు, పలానా వారు నన్ను పిలవలేదు, ఇలాంటి విషయంగా మనం చెప్ప అవసరం లేదు. కాబట్టి మనం చెప్పాలి, పిలిచిన గురించి చెప్పాలి. దేవుడు నన్ను పిలిచాం, ఇంకా నన్ను ప్రేమించలేదు అని మనం చెప్ప అవసరం లేదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి భర్త నన్ను ప్రేమించలేదు, లేదంటే తండ్రి నన్ను ప్రేమించలేదు, లేదంటే పలానా వ్యక్తి నన్ను ప్రేమించలేదు, అది అవసరం లేదు. వారు ప్రేమించకపోయినా నో ప్రాబ్లం. నన్నైతే తండ్రి దేవుడు అంటే జీవంగల దేవుడు నన్ను ప్రేమిస్తాను, సత్యగల దేవుడు నన్ను ప్రేమిస్తాను. ఇది మనం అర్థం చేసుకొని శోధించుకోవాలి. దేవుడు నన్ను పిలిచాము, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాము, దేవుడు నన్ను జ్ఞాపకం చేశాం. నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తె. ఇప్పుడు దేవునికి ఎంత ఆస్తి ఉంది, దానికి ప్రియులరా మనకు కూడా హక్కు ఉంది అనమాట. దేవుని కుమార్తె మనం ఉంటే మన వారసలం. కాబట్టి మనకు కూడా దేవునికి ఎంత ఆస్తి పాస్తులు ఉంది, దానికి దేవుని కుమార్తెగా మనకు కూడా హక్కు ఉన్నట్టు బైబిల్ ప్రియులరా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా ప్రియులరా మనం లూకాసు వార్తల్లో మాటలు రాయబడింది. తండ్రి చెప్తున్నారన్నమాట పెద్ద కుమారులతో, నాదంతా కూడా నీది అంతే. ఇప్పుడు మన ఆత్మ ప్రాణ శరీరం దేవుని చేతిలో సమర్పించి మనల్ని నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు నూతన దెబ్బదన అనమాట, నూతన దెబ్బదన కవెనెంట్ అనమాట, కవెనెంట్ రిలేషన్షిప్ అనమాట. కాబట్టి యేసుక్రీస్తు దాని కొరకు ప్రాణం పెట్టారు, నూతన దెబ్బదన రక్తం ద్వారా. నూతన దెబ్బదన యేసుక్రీస్తుతో మనకు కనెక్ట్ అయినప్పటి నుండి యేసుక్రీస్తు అనేది కూడా మనదైంది. మనది యేసుక్రీస్తు, నాది యేసయ్య, యేసుక్రీస్తుకు అంటే అట్టుట అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అందుకు క్రిస్తునందు మన రిచ్ అనమాట. అన్ని ఏరియాలు మన రిచ్గా దేవుడు క్రిస్తునందు మార్చబడాం. కాబట్టి దేవుని కుమార్తె మీరు మార్చబడామంటే మీరు రోయల్ ఫ్యామిలీలో ఉన్నట్టు అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చూడండి, ఇంకా ప్రియులారా మన 6వ దినములో ఇదే అధ్యాయం 1 Peter 2వ అధ్యాయం 6వ దినములో ప్రియులారా మనం చూడవచ్చు. ఎవరైతే క్రిస్తువులో ఆధారపడుతున్న వారు ఎన్నడూ సిగ్గుపడలేదు. నిత్యం వారు ఆనందం, సంతోషం, సమాధానం, ప్రొటెక్షన్ అన్ని విధంగా వారు ఎక్కువ ఆనందం ఇంక్రీస్ అవుతాయి, కానీ తగ్గిపోలేదు. ఐ మీన్ వారు ప్రియులరా 100% గ్యారెంటీ మేడం, మీరు సిగ్గుపడలేదు. యేసుక్రీస్తులో నిజంగా మీరు పరిశుద్ధాత్మలో యేసు రక్తం, యేసు వాక్యంలో ఆధారపడి బ్రతున్న వ్యక్తి ఉండే మీరు సిగ్గుపడలేదు. దేవుడు అనుమతించలేదు, సిగ్గుపడలేదు ప్రియులరా, సిగ్గుపడలేదు. కాబట్టి మనం చూస్తున్నట్టే ఎనీవన్ హూ ట్రస్ట్స్ ఇన్ హిమ్ విల్ నెవర్ బి డిస్కరేజ్డ్. సిగ్గుపడలేదు. కాబట్టి నేను సిగ్గుపడతా అని బాధపడాల్సిన లేదు. ట్రస్ట్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, అంతే. మీరు సిగ్గుపడలేదు. వేరే విషయంలో మీరు ఆధారపడి ఉండే నో గ్యారంటీ. యేసుక్రీస్తులో మీరు ఆధారపడిన వ్యక్తి ఉండే 100% మీరు సిగ్గుపడలేదు. వేరే విషయాలు ప్రియులారా మనకు తెలియలేదు. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసిన 9 అదనం. బట్ యు ఆర్ నాట్ లైక్ దట్, ఫర్ యు ఆర్ ఏ చూసన్ పీపుల్. అంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు సీక్రెట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అనమాట. దేవుని సొత్తు అయిన ప్రజలు మనం ఇప్పుడు ఉన్నామన్నమాట. ఎంత గొప్పది! ఇప్పుడు దేవుని సొత్తు మనం, దేవుడు చూస్తాడు అంతే. మనం ఆస్తిపాస్తులు దేవుడు ఇచ్చిన మనం చూస్తాం కదా. అలాగే మనం ఇప్పుడు నేను దేవుని సొత్తు, మీరు దేవుని సొత్తు, మనం ఒప్పుకోవాలి అంతే. యేసయ్య నేను మీరు సొత్తు, మీ సొత్తు. యేసయ్య రక్తం ఇచ్చుకున్నాం, సొత్తుగా మార్చాం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం మనది కాదు, దేవుని సొత్తు అని సత్యం పరిలాగా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు యు ఆర్ నాట్ లైక్ దట్, ఫర్ యు ఆర్ ఏ చూసన్ పీపుల్. అంటే దేవుడు చేత అంగీకరించబడిన వ్యక్తి, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, దేవుడు పిలిచిన వ్యక్తి, దేవుడే విలువ పెట్టి కొన్నామన్నమాట, ప్రాణం పెట్టి కొన్నాం. ప్రియులారా మీరు ఎందుకు బాధపడాలి, ఎందుకు నిరాశపడాలి? పలానా వ్యక్తి నన్ను అంగీకరించలేదని, పలానా వ్యక్తి నన్ను పట్టించుకోవడం లేదని నువ్వు ఎందుకు బాధపడాలి? దేవునికి స్తోత్రం. కాబట్టి బాధపడడం కాదు, దేవుడు నన్ను అంగీకరించామని గ్రహించుకొని, ఆ సత్యం గ్రహించుకొని మనం ఆనందించుకోవాలి. ప్రభువునందు ఆనందించుకొని స్తుతించుకొని హాయిగా ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు యు ఆర్ రోయల్ ప్రీస్టర్స్, ఏ హోలీ నేషన్. అంటే పరిశుద్ధ జనంగా మనం ఉన్నాం. గోడ్స్ వెరీ ఓన్ పొజిషన్, దేవుని ఒక సొత్తు అనమాట. ఇంకా రిజల్ట్ ఏం చేసుకోవాలి? కాబట్టి యేసుక్రీస్తుతో ప్రియులారా మనం కలిసి ఉన్నప్పుడు, యేసుక్రీస్తులో ఆధారపడి బ్రతున్నప్పుడు రిజల్ట్ వస్తాయన్నమాట. రిజల్ట్ ఏంటది?
మనం పాట పాడతాం కదా, అబ్బో నేను ఏమైపోతుంది, మన ఏమైపోతాయి క్రిస్తుతో కలిసి ఉన్నప్పుడు ఏమైపోతాయి. ఆ రిజల్ట్ ఏమో జరుగుతాయి. యూ క్యాన్ షో అదర్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఫల వరాలు మీ ద్వారా రిలీజ్ అవుతాయి అనమాట. దేవుని యొక్క మహిమ, దేవుడు ఎంత గొప్పవాడని నీ ద్వారా నా ద్వారా దేవుడు బయలుపరచడండి. అదే రిజల్ట్ వస్తాయి అనమాట. రిజల్ట్ యూ క్యాన్ షో అదర్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు భూమిలో బ్రతినంత కాలం, తర్వాత నిత్యం దేవునితో పాటు. సరే, భూమిలో బ్రతినంత కాలం క్రిస్తు ఒక ప్రేమ ఎంత గొప్పది, నా యేసు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడని మీరు మాట్లాడతారు అంతే. హల్లెలూయా. As a result, you can show others the goodness of God, for He called you out of the darkness into His wonderful light. కాబట్టి చీకటి నుండి వండర్ఫుల్ లైట్ లోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాం. కాబట్టి యేసు క్రీస్తు అంటే వండర్ఫుల్ లైట్ అనమాట. క్రీస్తు మీలో ఉన్నామంటే మీ ఆత్మ వండర్ఫుల్ లైట్ లాగా అనమాట, వెలుగుతో నింపబడి ఉన్నాం. మీ ఆత్మ కొత్తగా జన్మించిన ఆత్మ, అది అక్కడ వెలుగు ఉంది అనమాట. ఎందుకంటే వండర్ఫుల్ లైట్, ఎందుకంటే ప్రభు నిజమైన వెలుగు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు మీ ఆత్మ, కొత్తగా జన్మించిన ఆత్మ ప్రియులారా, అది పరిశుద్ధాత్మ వలన మండుతున్నట్టు దేవునికి స్తోత్రం. అక్కడ నుండి లైట్ వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. అక్కడ జీవంగల దేవుడు ఉన్నా కాబట్టి 100% వెలుగు ఉంది అనమాట. కాబట్టి ఆ వెలుగు బయటకు రిలీజ్ అవున యేసుదాంబలు, అదే మహిమ, అదే ప్రియుల మహిమగా ఇంగ్లీష్ అవుతుంది. అదే పరిశుద్ధ నదిగా ప్రవేశిస్తాయి, అదే జీవజల నదిగా ప్రవేశిస్తాయి, అదే హీలింగ్ రువుగా ప్రవేశిస్తాయి, అదే ఆనంద నదిగా ప్రవేశిస్తాయి, అదే ప్రియులరా ఆశీర్వాద నదిగా ప్రవేశిస్తాయి, అదే మనకు మన పరిశుద్ధాత్మ ఫలం వరాలుగా బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. కాబట్టి సంపూర్ణ వెలుగైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మీలో ఉన్నాడు. అది మనం ధ్యానించుకోవాలి. అది మీరు ఎల్లప్పుడూ ధ్యానించుకోండి. ఇప్పుడు నేను చీకటి, నా ప్రాణం అంతా చీకటిగా ఉంది అని దేశి ధ్యానించుకోండి. నా ఆత్మలో వెలుగైన యేసు ఉన్నాడని ధ్యానించుకోండి. ఇప్పుడు కొందరు మనం చూస్తున్నది ఎల్లప్పుడూ ప్రాణంలో ఉన్న సమస్యలు గురించి మాత్రం ధ్యానిస్తారేమో, లేదంటే శరీరంలో లోపాల గురించి మాత్రం చూస్తారేమో, లేదంటే బయట జరుగుతున్న సమస్యల గురించే చూస్తారు, ధ్యానిస్తారేమో. కానీ ఇప్పుడు ఒక దేవుని కుమార్తెగా కొత్తగా జన్మించిన ప్రియుల ఆత్మలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని ప్రభు ప్రేమ మనం ధ్యానించాలి. కొత్తగా జన్మించిన మన ఆత్మలో అన్ని ఉంది అనమాట. అన్ని ఉంది అంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుల్లో ఏముందో అదంతా కూడా కొత్తగా జన్మించిన మీ ఆత్మలో ఉంది అనమాట. దేవుడు ఉన్నాడు. అందుకొరకు మనం దేవుని కుమారుగా మార్చబడాం, దేవుని కుమార్తెగా మార్చబడాం. ఎంత గొప్పది. ఇప్పుడు మన ఆత్మలో ఏం కొదవ లేదు. కొత్తగా జన్మించిన మీ ఆత్మలో ఏం కొదవ లేదు. అందుకొరకు ఎప్పుడైనా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు. ఆత్మలో కొదువు లేదనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం ఏం ధ్యానిస్తున్నాం? బోనా కొదువ, బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ ఉంది, ఆస్తి బాధ్యతలు తక్కువ ఉంది, ప్రజల్లో నాకు తక్కువ ఉంది. ఇదే మనం ధ్యానించడం వలన పరిస్థితి మారలేదన్నమాట. కానీ మన అర్థం చేసుకోవాలి, కొత్తగా జన్మించిన ఆత్మలో దేవుడే వచ్చి నివాస చేస్తున్నాడు. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ తెలియక దేవుడు నివాస చేస్తున్నాడు. ఆత్మస్వరూపమైన దేవుడు నివాస చేస్తున్నాడు. ఇది మనం గ్రహించుకోవాలి. గ్రహించిన కొలది మన ఆత్మ తప్పకుండా తెరబడుతుంది అనమాట. ఆత్మ ప్రియుల ఆత్మ నుండి అది బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. దాని ప్రభావం రిలీజ్ అవుతుంది. ఇన్నర్ మైండ్ బలపరచబడతాయి. అది ప్రాణంలో తాకబడతాయి. శరీరం ద్వారా జీవదైన నదిలుగా శుద్ధిగా పరిశుద్ధ జీవితంగా అనేకులకు మేలు చేసే జీవితంగా ఆయన దీవించే జీవితంగా మనం తప్పకుండా మార్చబడదు. ఇప్పుడు జీవగల దేవుడు ప్రియులారా మనలో ఉన్నా కాబట్టి మనం ఆనందిస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి ప్రియులారా మనం జీవగల దేవుల్లో ప్రియులారా మనం ఆధారపడదాం. వాక్యాలు మనం భుజిస్తాం, పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుతాం. దాని ఫ్రూట్ ఏమవుతుంది? యూ క్యాన్ షో అదర్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు మీ జీవితంలో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ జీవితంలో చేస్తాడు, మీ ద్వారా చేస్తాడు. అది మీరు తెలియపరిచే వ్యక్తిగా బ్రతుకుతాయి అనమాట. ఇంకా ఈ భూమిలో నమ్మకంగా పరిశుద్ధాత్మతో క్రీస్తుతో నమ్మకం ఉంటే ఇంకా నిత్యం మేలు అనమాట, నిత్య ఆశీర్వాదం అనమాట. అనేక రివార్డు మీ కొరకు వేచి ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు కూడా దేవా ప్రజల చేత తిరస్కరించబడాం. అవును తండ్రి దేవా, స్తోత్రం దేవా. వాక్యం విన్న వారిలో చాలా మంది దేవా ప్రజల చేత తోటి వారి చేత దేవా తిరస్కరించబడిన సార్లు ఉన్నారు. ప్రభు, మీరు ఎరిగిన దేవుడు అయినా కానీ ప్రభు, మీరు వారిని పిలిచినట్టు వందనాలు తండ్రి. మీ ప్రేమతో మీ సువార్ ద్వారా మీరు అంగీకరించినట్టు దేవా మీకు స్తోత్రం. అంగీకరింప ప్రతి ఒక్కరికి దేవా దయచేమో తండ్రి. తల్లి గర్భం నుండి ఎవరైనా ఒకవేళ తల్లి గర్భం నుండి తిరస్కరించబడిన సాయాలు ఉండే తండ్రి, ఆ ప్రభావంతో ఉన్నవారు ఉండే తండ్రి, ఆ గాయాలు పడే పరిశుద్ధాత్మ దేవా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రభు, మీకు సాధిందండి. మొదటి వాడైన దేవా, కడపటి వాడైన దేవా, అది మందమైన దేవా, అన్ని ఎరిగిన దేవా మీకు సాధిందండి. గత కాలంలో వారి ప్రాణంలో జరిగిన తండ్రి
ఆమె తిరస్కరించబడిన ద్వారా వచ్చిన గాయాలు ఇప్పుడే యేసుముల సంపూర్ణంగా స్వస్థపరచబడిన తండ్రి, నేను ఏమాత్రమైన విడువను ఎన్నడూ నెడబాను అని వాక్యం పంపిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సువరు కోరుబిదే గతకాలంలో ఎన్ని సంవత్సరం క్రితం వచ్చిన గాయమైన సరే ఇప్పుడు యేసుములో కీలవనకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ ప్రేమతో కుమరించు తండ్రి, ఆత్మ బలపరుచుతండి, మనసు స్వస్థపరచబడిన తండ్రి, బావోదిని చిత్తం స్వస్థపరచబడిన దినేమో చేసి నలిగిన హృదయం స్వస్థపరిచే మీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాం తండ్రి. తండ్రి ప్రాణం బామెన్ గుండె ఆమె దవా బాగు చేయవాడా మీకు వందనాలు, ప్రాణాన్ని బాగు చేయవాడా వందనాలు మీ చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి. స్వస్థపరిచే తండ్రి మీ అభిషేకం రిలీజ్ చేస్తున్నాం తండ్రి. తవ మీరు స్వస్థపరిచినట్టు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఏసే మీరు పొందిన గాయముల చేత స్వస్థ అవధారమై ప్రార్థనిస్తున్నాం. వారు ప్రాణం దనేమో స్వస్థపరచబడిన తండ్రి, ప్రాణం బలపరచబడిన తండ్రి, ప్రేమతో కుమరించుము, జీవంతో మహిమతో వాక్యంతో కుమరించుము తండ్రి. ఓహే డాబా కార అబేనాసు రిబే ఆత్మదేయంగా బలపరచండి. ప్రాణం దేవా మీరు బాగు చేస్తున్నప్పుడు శుధిస్తున్నాం తండ్రి. పూర్తి బాగు చేయమవుతండి, పూర్తి బాగు చేయమవుతండి. మీ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా బాగు చేయమవుతండి, కెట్టుమొత్తండి. ఓహే రాబాకార ప్రతి ఒక్కరు యేసువుల దర్శనంలో ఎదుగునాకని ప్రార్థనిస్తున్నాం. మా ప్రాణం దర్శనంలో యేసువులో ఎదుగునాకని ప్రార్థనిస్తున్నాం. చీకటి దూరం అయిపోయినాక దినేమో చేస్తే మీ వెలుగుతో నింబమైన ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే ప్రతి ఒక్కరికి ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆత్మ ప్రాణ శరీరం ప్రతి దీవిస్తున్నాం తండ్రి. అలాగే శరీరం కూడా తండ్రి మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. ప్రతి నార్మల్ పనిచేయనాక తండ్రి శరీరం తండ్రి చక్కని ఆరోగ్యంగా దినేమో చేసి దబా నాడి నరములు ఎముకలు దినేమో చేసి నార్మల్ పనిచేయనాక తండ్రి. ఓహే రాబా కరబిద సుగరు కోరబిద శరీర బలహీనతలు దూరమైపోయినాక తండ్రి. నాడి నరములు యేసుములో ఆమె హీలవనక దినేమో జీసస్ దేవా తండ్రి. ఎముకలు బలపరచబడినాక దినేమో జీసస్ తండ్రి. అరిగిపోయిన ఎముకలు స్వస్థపరచబడినాక తండ్రి. ఆంధ్రలో దినేమో చేసి స్వస్థపరచబడినాక తండ్రి. ప్రతి అవయలు యేసునామములో నార్మల్ పని చేస్తున్నాక దినేమో జీసస్. ఓహే రాబా కారబిడ హోలీ స్పిరిట్ మీ ప్రశంసతో ప్రతి ఒక్కరిని ఇప్పుడు దింబమని ప్రార్థనిస్తున్నాం. జీవోదలందరూ ప్రతి ఒక్కరిని సమృద్ధి దినేమో చేసి ప్రవచనకని ప్రార్థనిస్తున్నాం. ఆనందది ప్రవచనకతండి, సమాధానందలు పరిశుద్ధమైన ప్రేమ ప్రవచనకతండి, మిరకలది ప్రవచనకతండి. ఓహే డాబా కరబిన సోడబిడే ప్రతి ఒక్కరిని ఇప్పుడు అభిషేకం నింపబోతండి. భాషలో మాట్లాడే అభిషేకం నింపబోతండి. సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్ లో పలికినట్టు ఆ సామర్థ్యం హోలీ స్పిరిట్ దేశమతండి. పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనాలు చెప్పి అభిషేకం నింపబోతండి. పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ ఫలం వరములు యేసుములు ప్రతి ఒక్కరు యేసుములో ఇంగ్రీసవనాకని ప్రార్థనిస్తున్నాం. పరిశోధనలో ఇంగ్రీసవనాకని ప్రార్థనిస్తున్నాం. మహిమలో ఇంగ్రీసవనాకని ప్రార్థనిస్తున్నాం. ఓహే డాబా దైవ జ్ఞానంలో యేసుములో ఇంగ్రీసవనాకని ప్రార్థనిస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ తవా తండ్రి. ఓహే డాబా కరబిన సువడ కోడబిడే ఇన్నర్ స్ట్రెంగ్త్ అనదినం ఇంగ్రీస్ అవుతున్నట్టు సుధిస్తున్నాం తండ్రి. ప్రాణములు అనదినం మీరు గొప్ప పని పరిశుధాత్మతో మీరు చేస్తున్నట్టు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. సాల్వేషన్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు అనుభవించాడు. పరిశుధాత్మతో ఒకరి బాధ దయమవుతండి, దయచిపోతండి. త్వరగా వస్తామని చెప్పిన తండ్రి మీరు అక్కడ బట్టి వందనాలు తండ్రి. మీరు అక్కడలో తండ్రి మేమందరూ ఎత్తపడిన గుమ్మలు ఉండే కృపదవ దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ రక్తంగా దవ్విస్తున్నాం దవా. ప్రత్యేకంగా ఈ రోజు కూడా మీ నామలు దీవిస్తున్నాం తండ్రి. ఈ రోజు లోపల ఉన్నప్పుడు బయట వెళుతున్నప్పుడు బలమైన మైత్రి దూదలు కాపుదల దవ దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. పరిశుధాత్మతో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచకార్యాలు బలమైన కార్యాలు ఈ రోజు ప్రభు మీరు చేయబోతున్నట్టే సుధిస్తున్నాం తండ్రి. మహిమంగళత మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.